భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఉప్పల్ నియోజకవర్గ కన్వీనర్ చల్లా ప్రభాకర్ ఆధ్వర్యంలో కుషాయిగూడ శ్రీ శివాంజనేయ దేవస్థానంలో గణనాథుని మండపంలో ప్రత్యేక పూజలు చేశారు. బడి పిల్లలతో తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి రావినూతుల శస్తర్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కేంద్ర కమిటీ కార్యదర్శులు నయని బుచ్చిరెడ్డి, ఆలయ భాస్కర్ హాజరయ్యారు. ఇక భావితరాలకు మన సంస్కృతి సాంప్రదాయాలను అందించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం అభినందనీయమని శస్తర్ అన్నారు. పిల్లలకు మన సంస్కృతి సాంప్రదాయ ఉమ్మడి కుటుంబ విలువలను తెలియజేయడం వల్ల కుటుంబ వ్యవస్థ పటిష్టమవుతుందని తెలిపారు. తల్లిదండ్రుల పాదపూజ ఒక కార్యక్రమం కాదు, ఇది ఒక మహాయజ్ఞమని వారు వివరించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి పిలుపు మేరకు ఉప్పల్ అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కుషాయిగూడలో తల్లిదండ్రుల పాదపూజ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయము. పిల్లల లోపల సంస్కారాన్ని, విలువలను పెంపొందించడం ద్వారా కుటుంబ వ్యవస్థను రక్షించుకునేటువంటి ఒక మహాయజ్ఞం ఇది. తల్లిదండ్రుల పాదపూజ ఒక కార్యక్రమం కాదు, ఈ దేశము, ఈ సంస్కృతి యుగ యుగాలుగా సంరక్షించబడుతున్నది. భావి తరాలకు ఆ విలువలు చేరుతున్నాయనంటే భారతీయ కుటుంబ వ్యవస్థ ఈ యొక్క మన సనాతనమైనటువంటి ధర్మ పరిరక్షణకు ఒక వెన్నుముక. ఈ రోజుల్లో కూడా పాశ్చాత్య సంస్కృతి కారణంగా కుటుంబాల వ్యవస్థ చిన్నాభిన్నమవుతుంది. ఈ రోజున చిన్న పిల్లలప్పుడే విద్యార్థి దశలోనే మనదైనటువంటి ఘనమైన గొప్పదైనటువంటి సంస్కృతిని, విలువలను అందించడం ద్వారా పిల్లల లోపల ఆ రకమైనటువంటి ఒక సంస్కారాన్ని తేవడము, కుటుంబ వ్యవస్థను రక్షించుకోవడము, కుటుంబ వ్యవస్థను రక్షించుకోవడం కారణంగా ఈ దేశ సంస్కృతిని రక్షించుకునేటువంటి ఒక మహాయజ్ఞం